మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చదివిన వాక్య భాగంలో ప్రభువును గూర్చి ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనం చూస్తాం. ఆయనకు అనుదినము నూతనముగా వాత్సల్యత పుడుతుంది. ఎవరి మీద ఆయనకు వాత్సల్యత పుడుతుంది అని మనం చూసినట్లయితే పై వచనాన్ని 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది, ఆయనకు వాత్సల్యత నూతనంగా అనుదినము పుడుతుంది. అది ఎవరి కొరకు అని చూసినట్లయితే ఆయన చేతులతో చేయబడినటువంటి నరుల కొరకు నూతనముగా వాత్సల్యత పుడుచున్నది. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తాం, అనుదినము వాత్సల్యము మరియు నూతనమైనటువంటి వాత్సల్యము. ఒక వ్యక్తి జీవించి ఉన్నాడు అంటే ఈ దినము ఆయన వాత్సల్యత మన మీద కలిగి ఉన్నది గనుక బ్రతికి ఉన్నారు. మరియు మనము ఈ దినమున సజీవులమై ఉన్నాము అనగా ఈ దినమున మన కొరకు ఆయన వాత్సల్యత పుట్టింది మరియు మన కొరకు నూతనముగా వాత్సల్యము పుట్టింది. ఈ రెండు విషయాలు మనం గమనిస్తాం. అనుదినము నూతనమైనటువంటి వాత్సల్యము ఉంది ఆయనకి, మరియు నూతనమైనటువంటి వాత్సల్యాన్ని ప్రతిదినము క్రొత్తదిగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మన క్షేమము కొరకు మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మనము నిర్మూలము కాకుండా నిమిత్తము ఆయన వాత్సల్యత నూతనంగా పుట్టుచూ ఉన్నది. దాని అర్థం, నేటి దినాన వాత్సల్యత పుట్టింది అనగా నిన్నటి వరకు ఉన్నటువంటి కోపము, దోషారోపణ, శిక్ష అంతా కూడా ఆయన ప్రక్కన పెట్టి ఈ దినమునకు ఒక నూతనమైనటువంటి వాత్సల్యతను, కృపను, దయను, క్షేమాన్ని అనుగ్రహించి సజీవుల లెక్కలో నిలబెట్టాడు అని అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఆయన వాత్సల్యత నరుని సజీవునిగా నిలబెట్టడానికే, పాప విమోచన కలుగు చేయడానికే, దోష శిక్షను కొట్టివేయడానికే, నరక వేదన నుండి తప్పించడానికి తప్ప మరి వేరొకటి కానే కాదు. అయితే ఆయన నూతన వాత్సల్యత దినదినము పుడుతూ ఉండగా ఆ నూతనమైనటువంటి అనుభవాన్ని, కృపను పొందుకున్నటువంటి వ్యక్తులను మనం గమనించినట్లయితే మనకెంతో ప్రోత్సాహం కలుగుతుంది. అబ్రహామును దేవుడు పిలిచాడు, అతని కొరకు దినదినము దేవుడు వాత్సల్యతను పుట్టిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు నూతనమైనటువంటి వాత్సల్యత దినదినము ఉజ్జీవాన్ని రగిలింపు చేస్తూనే ఆ ఆత్మీయ యాత్రలో నడిపిస్తూ ఉన్నాడు. సమస్తమును సమకూర్చి ఏదీ తక్కువ కాకుండా అబ్రహామును దేవుడు దీవించాడు. ఆయన వాత్సల్యత అబ్రహాము మీద నిలిచి ఉన్నది గనుక. యోసేపును మనం చూసినట్లయితే యోసేపుకు వచ్చినటువంటి ఆ శ్రమలు, శోధనలలో దేవుడు తన నూతనమైనటువంటి వాత్సల్యమును అనుదినము పుట్టించుటను బట్టే యోసేపు సజీవుడిగా ఉన్నాడు, నిరీక్షణతో ఉన్నాడు, విశ్వాసముతో ఉన్నాడు, ఉజ్జీవంతో ఉన్నాడు. ఒకవేళ ఆయన వాత్సల్యత దినదినము నూతనముగా కలగకపోతే, అతని మీద పుట్టకపోతే అతడు జీవించి ఉండేవాడు కానే కాదు. దావీదును చూసినట్లయితే దావీదును సౌలు చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా దావీదు మీద దేవుని వాత్సల్యత దినదినము నూతనముగా పుడుతూ ఉన్నది గనక దావీదు క్షేమంగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, నిరీక్షణతో ఉన్నాడు, వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు దావీదు పట్ల ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాడు. తన వాత్సల్యతను దావీదు మీద ఉంచి తన సంకల్పం అంతా నెరవేర్చాడు. అయితే వాత్సల్యత నూతనంగా పుడుతున్నప్పటికీ కొందరు దానిని తోసిపుచ్చి నిర్మూలమైన వారు ఉన్నారు. వారిని గూర్చి మనం చూసినప్పుడు మనకు దేవుని యందు భయము కలుగుతుంది. మనతో దేవుడు ఉన్నాడు అన్న సంగతి మనం నిశ్చయించుకోగలుగుతాం. ఇజ్రాయేలీలు 40 సంవత్సరముల వారి ఆత్మీయ యాత్రలో ప్రతి దినము దేవుడు నూతనమైనటువంటి వాత్సల్యమును వారి మీద పుట్టిస్తూ ఉన్నప్పటికీ వారు దేవునికి ఎదురు తిరుగుతూ, సేవకునికి ఎదురు తిరుగుతూ, దేవుని ఆగ్రహమునకు గురవుతూ, దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలు నడుస్తూ, విగ్రహారాధన చేస్తూ, అల్లర్లకు, గొడవలకు అడుగు వేస్తూ వారు అరణ్య యాత్రలో ఆకులు రాలినట్లుగా రాలిపోవడం మనం గమనిస్తాం. కేవలం దేవుని యొక్క వాత్సల్యత అనుదినము నూతనముగా పుడుతూ ఉంటే వీరు మాత్రం అనుదినము వారు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి ప్రవర్తనను బట్టి వారు నిర్మూలము అయినట్లుగా మనం చూస్తాం. మరియు రాజైనటువంటి సౌలును మనం చూసినట్లయితే దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గమును నడుస్తూ ఉన్నప్పటికీ, దేవుని అభిషేక్తుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాత్సల్యత సౌలు మీద దినదినము నూతనంగా పుడుతూనే ఉన్నది. ఈ రోజు మారుతాడు, ఈ రోజు సరిచేయబడతాడు, ఈ రోజు నా వైపు తిరుగుతాడు, ఈ రోజు అటువంటి దుర్మార్గ క్రియ నుండి బయటపడతాడని వాత్సల్యతను దేవుడు కురిపిస్తున్నాడు, కుమ్మరిస్తూనే ఉన్నాడు. గాని
ఆ దయకు, కృపకు, వాత్సల్యతకు అనర్హుడిగా సౌలు తన జీవితాన్ని ముగించాడు. యుద్ధంలో తనకు తానే బలాన్మరణానికి గురయ్యాడు, కేవలం ఆయన వాత్సల్యతను తృణీకరించడం బట్టి. బిలాము ప్రవక్తను మనం చూసినట్లయితే డబ్బు కొరకు వేగిరపడి ధనాపేక్షతో ముందుకు పరిగెడుతూ ఉన్నటువంటి బిలాము దేవుని యొక్క దర్శనమును కోల్పోయి, దేవుని యొక్క ఆధిపత్యాన్ని కోల్పోయి, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చలేనటువంటి బుద్ధిహీనుడిగా మిగిలిపోయాడు. దినదినము ఆయన వాత్సల్యత బిలాము మీద పుడుతూనే ఉన్నది. ఒకసారి ఇశ్రాయేలీలను శపించమంటావా అని అడిగితే దేవుడు అన్నాడు, నువ్వు శపించకూడదు, నువ్వు నా సేవకుడివి, దీవించాలి తప్ప శపించకూడదు అని సెలవిచ్చాడు. మరియు రెండోసారి అడిగాడు, శపించమంటావా అని. ప్రభు అన్నారు, నువ్వు శపించకూడదు అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా సరే బిలాము శపించడానికే ముందడుగు వేశాడు, దేవుని చిత్తం చేయడానికి వెనకడుగు వేశాడు. ఆయనను దేవుని వాత్సల్యత పుడుతూనే ఉంది. అయినప్పటికీ బిలాము మారు మనసు పొందినవాడు కాదు, సరిచేయబడిన వాడు కాదు. మరియు ఇస్కరియోతు యూదాను మనం చూసినట్లయితే ప్రభువుకు సమస్తమును తెలుసు. ఇస్కరియోతు యూదా ప్రభువును అమ్మడానికి 30 వెండి నాణాలు తీసుకున్నాడని, యాజకులతో ఒక నిబంధన చేసుకున్నాడని ఇవన్నీ ప్రభువుకు తెలుసు. అయినప్పటికీ ఇస్కరియోతు యూదా మీద దినదినము ఆయన యొక్క వాత్సల్యత నూతనంగా పుడుతూనే ఉన్నది. ఈ రోజు మారతాడు, ఈ రోజు సరిచేయబడతాడు, తన పాపం నుండి విడుదల పొందుకుంటాడు, ఈ రోజు మారు మనసు పొందుకుంటాడు, పాప క్షమాపణ పొందుకుంటాడు, కన్నీరు విడుస్తాడు అని ఇస్కరియోతు యూదా మీద దినదినము నూతనమైనటువంటి వాత్సల్యత ప్రభువు చూపించినప్పటికీ అతడు ఆ యోగ్యత లేనివాడుగా, వాత్సల్యతను పొందుకోలేనివాడుగా, కృపకు దూరం అయిపోయి నరకానికి పాత్రుడుగా మార్చబడ్డాడు. దేవుని యొక్క సంకల్పం నుండి దూరం అయిపోయాడు. కనుక నేటి దినాన్ని వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన వాత్సల్యత దినదినము మన మీద నూతనముగా పుడుతూనే ఉన్నది. మనల్ని బలపరచడానికి, మనల్ని ఉజ్జీవింపచేయడానికి, మనల్ని ధైర్యపరచడానికి, విశ్వాసంలో పుడుకొల్పడానికి, నిరీక్షణ కలుగుచేయడానికి, నిత్య రాజ్యానికి వారసులము ఉన్నట్లుగా చేయడానికి, ఆయన సంకల్పం అంతా మన పట్ల నెరవేర్చడానికి. అయితే బిలాము వలె, సౌలు వలె, ఇస్కరియోతు యూదా వలె ఇంకా ఆయన వాత్సల్యత మన మీద పుడుతూ ఉంది కదా అని పాపంలో నిలిచి ఉన్నట్లయితే పాపం కబలించి వేస్తుంది, పాపం పాడు చేస్తుంది, చివరకు నిర్మూలము ఉన్నట్లుగా చేస్తుంది. కనుక ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద అనుదినము నూతనంగా పుడుతూ ఉండగానే మనం దినదినము నూతనంగా ఆయన యొద్దకు కృప వెంబడి కృపను పొందుకుంటూ ఆయన చేరువకు చేరుదాం, ఆయన దగ్గరకు, ఆయన కౌగిలిలోకి చేర్చబడదాం. పాప క్రియలు అన్ని కూడా విడిచిపెట్టి ఆయనతో ఒక సంధి చేసుకున్న వారముగా ఆయన వాత్సల్యతలోనికి, కృపలోనికి, దయలోనికి, కౌగిలిలోనికి చేర్చబడదాం. అప్పుడు మాత్రమే ఆయన సంకల్పం అంతా మన పట్ల నెరవేర్చబడుతుంది. అనుదినము, ప్రతి రోజు, ప్రతి ఉదయమున ఆయన కృప పుడుతూ ఉంది. అందుకే వేకువజామున ప్రభువా ఈ దినమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమని వేకువజామున కృప కొరకు మనం ప్రార్థించుకోవాలి. ఈ దినమంతా కూడా నేను నీకు ఆయాసకరంగా ప్రవర్తించకుండా నీ వాత్సల్యత నా మీద పుట్టింది గనుక నేను ఇక మీద నీ కొరకు జీవించినట్లుగా ఈ దినము ఏ పాపము చేయకుండా సహాయము చేయమని ఆయన కృపను వేడుకుంటూ, ఈ దినము కృపలో భద్రపరచమని కోరుకుంటూ ఆ దినమును ప్రారంభించాలి. ప్రతి దినము నూతనమైనదే. నిన్నటి దినమును గతించిపోయినాయి, ఈ దినము నూతనమైనది. ప్రభు నేటి దినాన్ని ఏదైనా చేయగలడు. నేటి దినాన్ని చిరస్మరణీయంగా నిలబెట్టగలడు. చిరకాలము జ్ఞాపకార్థంగా ఉండినట్లుగా ఈ దినమును చేయగలడు. నూతనమైనటువంటి కృప ఆయన పుట్టిస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరు దేని విషయంలో నాకు వాత్సల్యత చూపించేవారు, కృప చూపించేవారు, సహాయం చేయవారు, నా మీద దయ చూపించేవారు, ఆదరణ చూపించేవారు లేరని అనుకుంటూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, నేను మీ మీద వాత్సల్యతను కుమ్మరింప చేస్తున్నాను. దినదినము నూతనమైనటువంటి వాత్సల్యతను నేను మీ మీద కుమ్మరిస్తున్నాను. ఎడతెగక నా వాత్సల్యతను మీ మీద చూపిస్తున్నాను. మీరు నిర్మూలము కాకూడదని, మీరు ఆశీర్వదించబడాలని, మీరు దీవించబడాలని, మీరు వర్ధలింప చేయబడాలని, మీ వ్యాపారంలో, వృత్తిలో, పనుల్లో, కుటుంబంలోనూ, చదువులోనూ అనారోగ్యమైన, అసమాధానమైన, కలహాలైన, కోర్టు సమస్యలైన సమస్త క్రియలలో నేను నా వాత్సల్యతను నూతనముగా మీ మీద పుట్టిస్తూ ఉన్నాను. కారణం నమ్మదగిన దేవుడు గనుక ఆయన నూతనంగా వాత్సల్యతను పుట్టిస్తున్నాడు. నీ కొరకు ఆయన వాత్సల్యతను కలిగిన వాడు. నిన్ను వర్ధిలింప చేయడానికి ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు. విడిచిపెట్టక చెయ్యి పట్టుకొని గమ్యమునకు చేర్చువాడు ఆయన ఒక్కడే. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయంగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసెట్టితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. నీ యొక్క వాత్సల్యత నూతనంగా అనుదినము పుడుతూ ఉండగా ప్రతి బిడ్డ ఆ వాత్సల్యతకు యోగ్యులుగా తీర్చిదిద్దబడి పాపం నుండి విముక్తి పొందిన వారుగా, ప్రత్యేకించబడిన వారుగా, పరలోక రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా వారికి కావలసిన ప్రతి ఒక్క అవసరతను నీ మహిమను తీరుస్తూ ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను దయచేసి పనిలో జయం అనుగ్రహించి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.